హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ బడ్జెట్ బోట్స్ లో ఓవర్ నైట్ సర్వైవల్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, పూరానికి వచ్చేసి ఇక్కడ 2 తెప్పాలతో బోట్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి డెకట్లాన్ బోట్ ఉంది, ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఎయిర్ సోఫా ఉంది, లాస్ట్ లో మీరు చూసినట్లయితే మన అతిపెద్ద బోట్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో మా టీం మొత్తం ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ అయితే కాబోతున్నాము. యాజ్ ఇట్ ఈస్ టీమ్ వైజెస్ గానే ఏ టీమ్ కి ఏ బోట్ అయితే వస్తుందో ఆ బోట్ మీద ఉన్న ఐటమ్స్ తోని వాళ్ళు వచ్చేసి రేపటిదాకా సర్వైవ్ అయితే కావాలి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బోట్లను వచ్చేసి గైస్ ఎట్లా డివైడ్ చేస్తున్నాం అంటే, పెద్ద నుంచి వెళ్ళి చిన్న ఏజ్ వైజ్, పెద్దోళ్ళకి పెద్దది, వచ్చేసి పెద్ద బోట్, కిట్టానికి వచ్చేసి కూర తప్పించుకోడు చేతులు. ఓకే, ఎట్లా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో ఎవరికి ఎట్లా వస్తే అట్లే. ఓకేనారా? ఎవరికి? మీకే. ఎవరికి? మాకు. ఎవరికి? బాబాయ్. ఫస్ట్ లగ్జరీ బోట్ ఎవరికి వచ్చిందంటే వీళ్ళకు, సెకండ్ ఎయిర్ సోఫా ఎవరికి వచ్చిందంటే శేఖర్ గానికి, కిట్టు గానులకు, ఇది ఎవరికి వచ్చిందంటే నాకు, విజయానికి, ఎవరికి వచ్చిందంటే బాబాయ్. బాబాయ్ ఏం చేసినట్టే వాళ్ళకి పెద్ద బోట్ వస్తామని చెప్పేసి మనం టోపీలు వేసి పెట్టుకుంటే ఇప్పుడు టోపీ తీసుకొని లాస్ట్ టైంలోకి అయితే పోతుంది. ఫస్ట్ లగ్జరీ బోట్ అయితే తీసుకోబోతున్నాం. సామాన్ తీసుకోబోతున్నావు. లైఫ్ జాకెట్ పెద్ద బోట్ రా చక్కగా పోతూనే ఉన్నాడు. ఆనందం గడు బాబాయ్ తడిబట్టి వేసుకొని కూర్చుడు. ఇద్దరికి వచ్చు. అది ఫస్ట్ నుంచి అక్కడికి వెళ్ళండి వచ్చు, అందుకనే మార్చిండ్రా బాబాయ్గా, అందుకే మార్చినా. బండి పోరా. ఎందుకు చేస్తాడు? నువ్వు పోతా కుక్కని పంపిస్తాం మేము. పో దారా నర్రా, సో రిచల్ వచ్చేసి గైస్ వాటర్ లకి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ బాబాయ్ అండ్ టీ శేఖర్ అండ్ కిట్టు. మాకైతే రిచ్ బోట్ వచ్చింది. మేము ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాం. అబ్బాస్ గారు మాట్లేదు కొడుతుండు. నేను అనుకోలే రిచ్ వస్తాను, ఇంకా తెల్లదుండు వాళ్ళు వచ్చేలోపు మేము లాస్ట్ దాకా పోతాం మేము అప్పటి వరకు.
ఎంజాయ్ చేయొచ్చు. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి. నీళ్ళ మధ్యలో షెట్ ఉన్నది, షెట్ అడుగు ఇప్పుడు పోదాంపా. ఈ షెట్టు ఇక మత్తు దూరం పోవాలి. 1 కిలోమీటర్ కూడా ఎంత 2 కిలోమీటర్ దాకా వచ్చినాం. దూరం ఉన్నాయి కాబట్టి మత్తు దూరం అంటే ఆయనతో పోయి ఆయన కానిచ్చావు మొత్తం పంక్చర్ అయితే ఇంట్లో అంటాం మేము. చెరువు మధ్యలో సెట్ అవుతున్నది. అది ఏం చెట్టు గది ఇక ఉంటుంది చూడు, జింగిడి చెట్టు అది. వీళ్ళ ఆయనకి పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటిది అంటే గాలి కొద్ది లీక్ అవుతుంది. అసలు ఇద్దరిని ఆపుతా లేదా ఫస్ట్ ఆ టెన్షన్ ఉంది. ఒకవేళ ఆపింది అనుకోండి వాటర్ లీక్ అయినాయి అనుకో, మధ్యలో పోయినాక కథమే. ఇక ఈత రావడం అసలే వీళ్ళ దాంట్లో వేసుకుంటు ఎక్కడ ఇద్దరికి రాదు ఈత. అన్నది కదే దీని మీద కూర్చో, వాడు దాని మీద వాటర్ పోతున్నాయి, నీళ్ళు పోతున్నాయి. ఛాలెంజ్ స్టార్ట్ కాగానే ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పినా కదా. ఇగో వీళ్ళకి పంక్చర్ అవుతున్నది, గాలి పోతున్నది. కరెక్ట్ ఇగో గాలి అయితే పోతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఐలాండ్ లెక్క ఉన్నది కదా, చిన్న మినీ ఐలాండ్ మీద అయితే వాళ్ళు సర్వైవ్ అవుతారు. దాని మీకు పొర్రే జల్లి ఎక్కువ అవుతుంది. అలా మన బోట్ వేయడం కింద పడరా. ఎవరు పడ్డారు నీళ్ళలో? ఎవరు పడ్డరు? శేఖర్ బాయ్ నీళ్ళ మొన్న పడ్డాడు నీళ్ళలో, మళ్ళా పడ్డాడు కదా. సార్ గాడు మంచిగా కూర్చున్నాడు. గణపతి శేఖర్ అయితే కింద పడ్డాడు. ఈ బోట్ వచ్చాడు దరిద్రం ఏందో. ఫస్ట్ ఓవర్ నైట్ నేను మళ్ళీ దరిద్రం ఘోరంగా ఉంది. బోట్ పంచర్ అయింది. పంచర్ అయినా స్టిక్కర్లు వేసినాం. స్టిక్కర్ ఊసిపోయింది. ఇది పంచర్ అయింది. గాడు విల్లకెళ్ళి పోతుంది. నేను దిగంగానే అలా పడ్డా. వాడు ఇసురేస్తారా దాన్ని? ఇసురేమంటుండు. మూలలో పెడతాడు. పడతాడేమో అని ఇలా పెట్టాల. అరే అసలు పూరు మీరు కాదు, పూరు అసలు వీళ్ళు కాదు, పూరు వాళ్ళు ఉంటారు కదా మీరు. అది లేదు మరి, అది ఖరాబ్ అయింది. ఏం చేయమంటావు? బోట్ అల్ట్రా బోట్. సారేమో దామి కూర్చుండు, శేఖర్ ఏమో దామి ఉన్నాడు. వాళ్ళ దగ్గర చూపిస్తా. ఎటు పోతుంది? వాళ్ళ చుట్టూ ఒక రౌండ్ వేసి పోదాం. ఈ ఓవర్ నైట్ సర్వే ఛాలెంజ్ వచ్చేసి సార్ అయితే ఎంజాయ్ చేస్తుండు గైస్. మేం కాదు పూరు, ఇప్పుడు మీరు పూరు. ఏమైంది? నీకు రాత్రి ఉంటది. నీకు రాత్రి ఉంటది. ఐలాండ్ ఒక్కటి లేకపోతే వాళ్ళ పని అవుట్. ఆ తెప్ప మాకు ఇస్తారా మీరు? ఎట్లా చింపుతా మరి, మొత్తం చింపుతాం. అవి తెప్ప మా ప్లాస్టిక్ వాళ్ళు వచ్చారు. మీ దగ్గరకు వచ్చి మీరు మంచిగా మాకు రిచ్ బడ్జెట్ వచ్చినందుకు మాకు పెద్ద బోట్ అయితే వచ్చింది. ఇట్లా పెద్ద బోట్ కాకుండా రిచ్ ఐటమ్స్ వచ్చినాయి. ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ బాల్ వచ్చింది, ఓన్లీ రిచ్ వాళ్ళకే. తర్వాత బింగో, ఇన్స్టాంట్ మ్యాగీ, పెద్ద వాటర్ బాటిల్ వచ్చిందా, 2 లీటర్ వాటర్ బాటిల్ వచ్చింది. చాకో మిల్క్లు వచ్చినాయి. పెట్టినది ఫేవరెటా? 2 కేక్లు వచ్చినాయి. నిజంగా రిచ్. డైరీ మిల్క్ వచ్చినాయి. ఒకటి ఓరియో బిస్కెట్ రిచ్. మొత్తం అన్ని రిచ్ ఐటమ్స్ వచ్చినాయి. గిట్లుండాలి. మా లక్కీ మంచినే పోర్రి మస్తు వచ్చినాయి. నాకు ఆ తెప్ప కొట్టి కాల్చిపోయినట్టు అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే తాజుగా నేను చాకో మిల్క్ అని ఉన్నాయి, చాకో మిల్క్ అయితే తాగుతున్నాం. తావరా అంతా మంచిగానే ఉంది. కానీ ఇది మమ్మల్ని ఆపుతో లేదో అని భయం అవుతుంది. డ్రోన్ రిమోట్ ఎడికి తీసుకుంటా. ఒకవేళ ఆపితే తర్వాత తీసుకుందాం. ఎక్కరా ఫస్ట్ నువ్వు ఎక్కు.
ఆప్తే తీసుకున్న తర్వాత అరే ఇట్లా ఆప్తే ఇచ్చిపోదు అటే కూర్చో నేడిది కూర్చున్నా అనుకో సెట్ అవుతుంది ఇక ఇద్దరు ఆపుకోలేదు డౌట్ అనిపిస్తుంది నాకు క్లియర్ ముహూర్తం కావచ్చు హై బర్రెలు ఎక్కిన రెండు హై ఆల్రెడీ బోటు ఇనిగింది సగం మళ్ళా షీది పుక్క అయింది ఇది కూడా పంచర్ అయింది రెండు పందులు కూర్చున్నాయి అడిగి పందులు కర్రే ఉన్నాయి ఆడ ఐలాండ్ మీద ఉన్నాయి కర్రే ఎట్లున్నా రిచ్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది ఇది మర్చిపోయినా అది వచ్చినందుకు మర్చిపోతున్నా ఏది కాదు రిచ్ వచ్చిందని నాకు అది ఖచ్చితంగా ఉండాలి, అది లేకుంటే ఇక కథం టాటా బై బై గుడ్ బై. అది కాదు టెప్పులు ఉన్నాయి చూడు అది రావద్దనుకున్నాను, అది వేస్ట్, అది బాబాయ్లకు వచ్చింది. అది మూడు దాంట్లో ఏమైనా సరే గరం తీయ మస్తు ఎట్లున్నాయి గరం తీయగా ఉన్నది మస్తు ఉన్నది లేకుండా కాఫీ. అజ్జావా నీళ్ళు వాడే మొత్తం పడుతున్నాయంటే పడేయ్యా బాబాయ్ మన లెక్క ప్రేమ జంటలు పోతున్నాయి పైన జంటలు పోతున్నాయి ప్రేమ జంటలు ప్రేమ జంటలు 5 ఉన్నాయి. ఒకటి సాయన్న విజ్జి పన్ని నేను నువ్వు అగ్గగ్గ తాత తెచ్చండి లేట్ కమర్ కనిపిస్తుంది అసలు అది కనబడదు లేట్ కమర్. మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ చెరువు ఎండింగ్ దాకా వచ్చినాం మేము. తెలం దాకా పండుకోనికే ఇబ్బంది ఉండదు, వాళ్ళ లెక్కల పూర్వ లెక్కల ఆరామ్సే మంచి ప్రొఫెషనల్ బోట్ వచ్చింది కదా, ఆరామ్సే కాళ్ళు తప్పుకొని మనొచ్చు దీంట్లో. రాకేష్ గాడు సేమ్ టు సేమ్ కుక్క కొరత ఎట్లయితే సపోర్ట్ అవుతుందో అట్నే ఏడుతా ఉన్నాడు. అరే మళ్ళీ ఏడురా నైట్ మొత్తం సర్వైవ్ కానికి మ్యాడ్ యాంగిల్స్, మ్యాగీ, ఒక బాదం పాలు 2 వచ్చినాయి, ఇంకోటి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్, 2 కేకులు, 2 లీటర్ వాటర్ బాటిల్, ఒకటి 2 స్నీకర్స్ తోటి అయితే మొదలు పెడతాం ఈ డే మొత్తం ఓవర్ నైట్. వాళ్ళు ఎడుతా ఉన్నారు కనబడతలేదు. మాకు థర్డ్ బడ్జెట్ వచ్చినందుకు బాధాకరంగా ఉంది, ఎందుకంటే అయ్యో ఈ తెప్పలతో ఇట్లా కొడుతుంటే నా మీద కొడుతున్నాయి, నా పాటిపోతుంది నడిచింది. ఒక రకంగా నయమే, ఆ తెప్పలు రాకున్నా సరే వాళ్ళు కూర్చున్నట్టు ఆడ కూర్చోకున్నా సరే రాత్రి ఇబ్బంది కాదు మనం వండుకోనికి, ఇట్లా మెత్త సేమ్ మాకు ఎట్లా అంటే ఏదో బెడ్ మీద వండుకున్నట్టే ఉన్నది బిందాస్. ఆ బోటలో కన్నట్టున్నదో లేదో కానీ మాకైతే మంచిగా ఉంది బిందా. మాకు ఎందుకు లేదు, మాకు ఇంకా ఆరామ్స్ ఉన్నది. పండుకోరా నువ్వు వండుకోరా, ఇగో ఈ బెడ్ కూడా అవసరం లేదు, బెడ్ ఇగో గియో ఆరామ్సే అన్నాం ఆరామ్సే మంచిగా వండుకోవచ్చు బిందాస్. గాలి వండుకుంటున్నాట వాళ్ళు కూడా మంచిగా ఉన్నది, వాళ్ళకి ఇంకా ఎంజాయ్ కాదు మనలకి ఇట్లా పక్కపాటు వండుకోనికి రాదు. ఎందుకని నేను ఏమన్నా అంత ఎర్రమట్ట అంటే నాకు అంత కాలు కడుక్కోవాలి మొత్తం, గలీజ్ అవుతుంది మనది. తిరమర ఎత్తే అయిపోతుంది, బ్లూ కలర్ మీదకి ఎత్తే అయిపో కాలు కడుక్కుంటే ఇప్పుడు ఏం కాదు ఇక. అరే మన ఇప్పుడు మంచిగా వండుకుంటే నువ్వు కొట్టి తెల్ల రాకొట్టరు. ఇలా దరిద్రం మొత్తం మా చుట్టే ఉన్నది, మా దగ్గర ఉంది, మా పక్క పంటే ఉంది, అది వీడే అట్లేం కాదు. కానీ అయితే కొన్నిసార్లు అన్ని రోజులు మనకే మంచిగా ఉండాలంటే అట్లా కాదు ఎప్పటికీ. సన్సెట్ అయితే అవుతుంది గాయస్, బ్యాక్గ్రౌండ్లో మీరు చూడవచ్చు. రేపు మార్నింగ్ సన్ రైజ్ అయ్యేంత వరకు ఈ బెడ్స్ పైన, అంటే మాకు బెడ్ వచ్చింది కాబట్టి బెడ్ పైన, వాళ్ళ అక్కడనే చిన్న ఐలాండ్ పైన, వీళ్ళు వచ్చేసి తెప్పల పైన, బ్యాక్ సైడ్లో మీరు వాళ్ళని చూస్తారు కావచ్చు బోట్లో, వాళ్ళైతే సర్వైవ్ కావాల్సి ఉంటుంది. ఎవరికి ఏ బడ్జెట్ వచ్చిందో అదే బడ్జెట్లో మళ్ళీ మాకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ వచ్చినాయి. ఇప్పి వచ్చింది, కురుకురే వచ్చింది, కేక్ వచ్చింది, 2 జ్యూస్లు వచ్చినాయి,
చాక్లెట్స్ అవటి ఒకటి అన్న ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఈ ఐటమ్స్తోనే సర్వైవ్ అయితే కావాలి. కానీ ఏదేమైనా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మంచిగా ఉంది. వావ్ ఎట్లారా చిన్నమారనా ఏ కుక్కర్ నట్టు రా కుక్కీ నట్టు బాబాయ్ తోటి ఒక కుక్క ఉన్నది. ఆ కుక్క ఒకటే పడుతుంది బాబు అనుకుంటా. జల్ది దుంకేసాయి వెళ్ళిపో. కరిచిందానికి రెబీస్ వచ్చినట్టు కుక్కకి అది చాలా రోజులు బతకాలి. దానికి దొడ్డ అయినా ఇక గచ్చిలేవలే కరెక్టే. దానికి కరెక్ట్ టైం అన్ని వ్యాక్సిన్లు పడ్డాయి దానికి. కుక్కింతుంది గాయ్స్, కుక్కింతుంది కుక్క కొర్రి దూపు అవుతుంది, బాగా మేసేస్తుంది కుక్కనికి. ఇయ్యా అయితే నీ పాని చెక్కేస్తా. అయ్యో నేను నాన్న సరే విని కూడా మూస్తాయి నీళ్ళకి. అయ్యో తీసుకో, ఎందుకు ఎడుతున్నావు బాబాయ్? డార్క్ ఫ్యాంటసీ. అన్నలదే అదేంటి ఆ బోట్ వచ్చేసి కింద ఆడిందట. కింద ఏమన్నా ఈరిందంటే సేమ్ మచ్చోళ్ళ బతికే అవుతుంది. ఇక ఏం చెప్తూ కూల్ డ్రింక్ ఇస్తాం అనుకుంటున్నా. ఇది చెప్పకూడదు కొడతావురా. వాళ్ళైతే మంచి అందరు ఒక్క దగ్గర ఆడుకుంటారు. ఈరోజు మేము అనాథలం అయిపోయినాం ఒకటే దగ్గర. అయ్యో వీడు ఆడుకున్నట్టు కూర్చుడు. నేను వాడు ఆడుకొచ్చి నాకు ఇచ్చినట్టు. ఈ చెరువులో వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. ఇది మా పక్క ఊరు చెరువు. కాకపోతే బెనిఫిట్ ఏంటంటే ఊరు సర్పంచి మన కూరగాయల మామ, సొంత మామ. ఏమన్నా అయితే ఆయనతో మాట్లాడదాం పా అన్న అని దోలుకొచ్చిన వాడు. చూడాలి ఎవరిని వస్తా. అయినా ఎవరు పట్టించుకోలేడు. లొకేషన్ కూడా సూపర్ ఉంటుంది. కంపేర్టివ్లీ మనం వాటర్ వీడియోస్ ఎక్కడెక్కడ దిగుతామో అన్నిటికంటే బెస్ట్ లొకేషన్ ఇది. బోటింగ్ పెడదామా? మళ్ళీ ఎవరు రారు ఇళ్ళకు. బోటింగ్ పెట్టచ్చు. ఆడ ఇరికిరు, ఆడ ఐలాండ్ ఉన్నది, ఇక్కడ ఇరికిరు. అది వదిలేదు కదలవుతా. గాయస్ నేను కొడతా అనుకుంటా. వీడు ఏం చేసిండు? జాంబీ ఆడు వీడు ఇరికిచ్చిండు. అది ఎటు పోతలేదు. ఏడిపోతున్నా నాయన ఈయనే ఉందిరా. ఏ పోతలేదు. చూనికి మీకు మంచిగా కనబడుతుంది కావచ్చు కానీ మొత్తం కింద దాంట్లో కూర్చుంటే మొత్తం ఉత్తనే ఉంది కథ. ఇక గడ్డ మీకు వచ్చిన పెట్టుకున్నాం. మేము గడ్డ ఐలాండ్ మీద కూర్చున్నాం. ఐలాండ్ ఇప్పుడైతే వాళ్ళ దగ్గర పోతున్నాం. సాయన వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ దగ్గర ఉన్నది. మేము ఆ కుక్కలు ఒడుతూ చూడు, కుక్కలు ఒడుతూ ఎందుకేమో పోయి మీరులో మాట్లాడి కుక్కలు ఒడుతూ ఎందుకేమో పోయి మీరులో మాట్లాడి నేను ఇట్లా వండుకొని కొడుతున్నాను చెప్పి ఆవిడ వండుకొని కొడుతుంది. కావుదా నీళ్ళలో అంటాడు వాడు. బక్కపా బక్కపా మాకు కొట్టరా అనుకుంటున్నావా? లేవురా మంచి కొట్టురా. ఏంది వాళ్ళు ఛాలెంజ్ చేసి నాకు పండుకొని కొట్టుకోవాలి. వాడు తొడగోసుకున్నా నువ్వు మెడ కోసుకుంటావురా. ఎందుకురా కూర్చో, కింద కూర్చో. దగ్గర ఆగొచ్చారు భయపడిపోతున్నారు. మళ్ళా మీకు చూస్తాం కాలం పేదల గారికి మేము ఎంత మాకు అవసరం లేదు. ఇచ్చారా ఇది ఇచ్చే నాకు మీ కూల్ డ్రింక్ ఇచ్చారా గిన్నెలో వాడు చక్కగా వాళ్ళకి ఇస్తారా? సంబంధం లేదు. కింద వాటర్ లో సంబంధం లేదు. నాకు మెయిన్ లోపల దేని గురించి టెన్షన్ అవుతుందంటే డ్రోన్ రిమోట్ గురించి అయితే టెన్షన్ అవుతుంది. డ్రోన్ రిమోట్ ఇచ్చైతే టెన్షన్ పోతుంది. ఎటు పోయినా సరే వాటర్ లేదు. వాటరా నీకు ఈత వస్తుందా రా జింగిడే? ఇప్పుడు టెన్షన్ పోయింది. ఎటు పోయినా సరే ఇక నో టెన్షన్. బాబాయ్ వాళ్ళు ఇరికిరాట అడిగి పోదాంపా. నీళ్ళు పోదాం మనం. ఇవన్నాక నేను కాలు కడుక్కున్నాగా అంతే ఎర్రమట్టింది అంటిందని. ఇగో ఇది మొత్తం జారుతుంది. ఇగో దీన్ని తడిసి రివర్స్ చేసుకుని అయిపో. అరే మనం దాంట్లో వేసినాగా అది జారుతుంది. ఇది తెల్ల తెల్లదంతా ఏదిరాగా ఐస్ మంచుగడ్డ తయారు చేసి బాధ ఏందట అక్కడ. వాళ్ళు ఆడ ఇరికిర్రు వెళ్తలేరు. వాళ్ళు ఆడ కూడా ఫుడ్ ఐటమ్స్ గుంజుకున్నారు. ఒకరు లొల్లి పెట్టుకుంటా ఉన్నారా. అరే ఒకటే ముచ్చట, సముద్రంలో అయినా కానీ కంటైనర్ పడ్డానికి ఒక షిప్ లెక్కించని అది ఎవరి దొరికితే వాంది అంతే. మీకు దొరుకుతుంది కుక్కలెక్క కోరుతున్నా. లేవారా మీకు? ఇక ఫుడ్ ఐటమ్స్ కావాలట మనకి. ఇక్కడేమో వెళ్తుంది మళ్ళా. ఆనిందిరా ఇప్పుడు. కిందేమో కిందేమో. ఆనింది. కిందేమో ఆనింది. కిందనా? ఏం లేదు మరి ఐలాండ్ లెక్క. ఇక్కడ మొత్తం జారుతుంది. ఇగో ఇవన్నాక నేను కాలు కడుక్కున్నాగా దాంట్లో వేసినాగా అది జారుతుంది. ఇగో ఇది తెల్ల తెల్లదంతా ఏదిరాగా ఐస్. ఇగో
వాళ్ళ మీరు తాగింది బాబు నేను చెప్తే నిజంగానే పోతురావు రీచ్ వచ్చినా వాళ్ళు ఏం లేదు మొత్తం అక్కడ పడ్డ ఉడుకుతూనే ఉన్నారు ఎటు పడతాడు దాని కొడుకు గుర్తాడు గట్ల పంచర్ అవుతుందిరా కాలుకి పడ్డది దగ్గర ఉండి ఫుడ్ ఐటమ్ తీసుకుందాం పంచర్ అవుతారా మిమ్మల్ని వాడు ఇవరి దాకా అడ్జెత్తుండే హెల్ప్ చేస్తాను వచ్చిండ్రా మిమ్మల్ని కుక్కలను కొట్టి కొట్టాలరా ఆల్రెడీ కుక్కలకి అయిపోయాడు కాలు బట్టి గుంజకపోతే నాకు పెడతాడు మెల్ల పెద్ద బోట్లకు పోదామా కొద్దిసేపు మనం కూడా దగ్గరికి ఎందుకు వస్తున్నావు చట్ మనం కులా పెట్టేద్దాం సామాన్ సామాన్ దగ్గర పెట్టు సామాన్ సామాన్ ఏమవుతుంది మాకు కానీ ఒక దగ్గర ఉందాం మనం రాత్రి కూడా ఒక దగ్గరనే అలా కాలు కాలు కళ చుట్టుకోవా కాలు కాలు కలాస్ పైరేట్స్ ఓకే అరే మనం ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం ఈ కాలు కట్టుకోవా ఇది అర్థం కొట్టుకుంటా పోతే అలా చక్కగా ఏదో పడతా రైట్ వాలీబాల్ ఆడదాం మరి కాలు కాలు ఉన్నది మీరు గడవరా వాళ్ళ మరి మీరు గోటీలు ఆడుకోపోరు గోటీలు ఇంకో తెప్పాయి కొడతాడు మా అందరం కొట్టబెట్టిన వాడు అప్ప జరుగుతానే ఉన్నాడు నేను పోటీ ఇస్తలేడు నేను కొడతా అంటే మళ్ళీ తీసుకున్నాం మాది మేము మా ఫుడ్ ఐటమ్స్ లో ఫస్ట్ పిస్తా మా ఏంది మిల్క్ అయితే తాగుతున్నాం అది వస్తలేదా వస్తలేదా ఏమొచ్చిందావు వాడు రిచ్ పిక్తును మొత్తం కుక్క కుక్క కూడా రెచ్చిపోతుంది గట్లే మంచిగా ఉంది అది నిజంగా ఇద్దరు జింగిడిగాలు దిగిరాదు లేచిండు ఎట్లా అలా ఎక్కువైండు మళ్ళీ కొట్టిరా కొట్టినా మళ్ళీ అరే పంక్చర్ అయితే దూరం ఉంటాం పట్టుకుంటాం మేము కొలాబ్ ఏ కొలాబరేషన్ అట్లా ఉండద్దు పద్ధతి కాదు మీరు రావద్దు దాంతో దీంతో రెండింటితో అటాక్ అవుతుంది అంటే వెళ్ళిపోర్రి వస్తా అవును జింగిగా నేను కూడా కొడతావు అక్కడ దిక్కు ఓ పొడా తెల్ల చేపలు ఎగురుతున్నాయి అయ్యా అన్న ఇట్లా గ్యాస్ లేదు అది లేదు దానం అడగాలి ఏమన్నా కూరగా అరే నేను తాగలే నేను తాగినా కూడా వేద్దామా కొలాబరేట్ మీరు ఏమైనా వేసుకోరు ఒరే షర్రే కుర్ర చెత్త నువ్వు మీ డబ్బా మాకు సంబంధం లేదు అది షర్లే కుర్ర ఏమే కుర్ర రెండు వేసిర్రు వాళ్ళు మాకు వచ్చిన అయిపోయి వాళ్ళు ఏం చెప్తలేదు దగ్గర జల్దిరా అట్లా అర్రాదు దూరం ఉంటేనే ఆడుతుంది కొట్రా మీతో మళ్ళీ వస్తున్నావు మీరు గాలతాడి వర్రి కడితే అయితే వీడు జాంబియాడు ఊకే కుక్కలు కొడతాడు కదా అందుకని చెప్పేసి కుక్కలకు దూరం ఉండాలంటారు వాళ్ళు పాపం రాకేష్ గారితో ఉండేమో కానీ బాబాయ్ గారు తిట్లా పడుతుండు అక్క తినే బ్యాచ్ అట కుక్కనట దుష్టుడట నువ్వేమటి పడతాడు అబ్బో నువ్వు అయ్యా నిజంగానే కరిచినట్టు కుక్క వాళ్ళతో ఎప్పుడు కొలాబరేట్ అవుతారు చెత్తేరుతురావు అబ్బా వీడియో తీసుకుని చెత్తేరుతురావు అంజా సింపతికి ఏం చేస్తురా మేమే తీసుకున్నాం మళ్ళీ సంచలు ఎత్తున్నా ఏడేయకుండా గల్ ఇద్దరు ఏం చేస్తున్నారా వాళ్ళ నిలబడరావు ఏం చేస్తుర్రా మీరు యో చెమ్మ చెక్క అనే దుగ్గురు లేవద్దు నీళ్ళలో ఈ పిస్తా మిల్క్ అత్తనే లేదు మూత దీని అత్తనే అబ్బా అత్తనే అంటే తీసిస్తాడట మొత్తం ఉంచుతావు
తాగినా ఏం కాదు తాగు ఇక నువ్వు లంగా నువ్వు ఫస్ట్ మస్తున్నాయి ఇగో ఓన్లీ తాగలే కానీ ఇట్లా నాలుగే పెడితేనే మస్తున్నాయి టేస్ట్ చిన్న టోర్నమెంట్ అయితే నడుస్తుంది. బాల్ కింద పడుతుంది, మనం పోయి ఎత్తుకొని ఒకటి తక్కువ. అది తెలుసుగా కూరది పెద్ద బోటు, ఒక్కసారి గిట్టానంటే చక్క ఉడిపోతుంది. పాలు కాదు మీరు 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 గిట్ల గిట్లా అనాలి. బాల్చుకో ఇగో బాల్ బాల్ అరే గేమ్ కలిసేటట్లేదు, మొత్తం వాటర్ వస్తుంది. పిట్టకి ఎవరు పెట్టలేదా? ఇక ఉన్నాయి ఆడ పెట్టిర్రు, ఆడ ఉన్నాయి తిందామని వస్తాను. ఇక పెట్టాడు కూతుడు ఈ పిట్ట పెట్టి తినాలి. కాకి పడుతుంది. రాకేష్ గారు మమ్మల్ని చూసుకుంటా బాగా మంచిగా అంటాడు. ఏడుతుండు మామే, మొత్తం ఏడుతుండు. ఈ పరిస్థితి వానికి వస్తే నోరు కూడా వేరేపోవాలి. వీడియో వేసుకోరు గట్టిగా కామెంట్లల్లో, వాడిని వేసుకోరు కామెంట్లలో. వాడు ఎట్లా ఏడుతుండ అంటే మా మీద ఘోరంగా ఏడ్చిండు. అందుకే వాడు చేయబట్టే మాకు ఇది సరే కాడిపోతున్నా కొట్టిందా లేదు నీళ్ళు వచ్చినాయి కంటే మొత్తం ఏడికి అక్కడ వాటర్ వచ్చినాయి. గేమ్ ఏమో కానీ జింగిల్ గారు ఇద్దరు ఆడి వేరు. మళ్ళీ ఇది ఎవరో పట్టించుకోలే కదా, వాళ్ళ దగ్గరికి వేరు. వాళ్ళు కూడా పట్టించుకోరు. వాన్ ఏడుపు పట్టే ఈ రోజు మేము ఈ గతికి వాళ్ళకు ఆ బోట్ వచ్చిందని ఏడిచిర్రు, అందుకే మాకు సెకండ్ వచ్చిర్రా. సెకండ్ వచ్చిన ఇంకా అన్యాయం చేస్తామంట. మీరు నాకు అన్యాయం చేశారు. అన్యాయమా? 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 అన్యాయం చేశారు మీరు నాకు. అన్యాయం. పోయి పట్టుకురాపోతే సరిపెడుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏం కాదు. చలి పెడుతుంది కాపురాడా శేఖరు. నెక్స్ట్ ఒకవేళ ఈ వీడియో మీద మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక కెమెరామెన్ ఉన్నాడు, దీంట్లో ఒక కెమెరామెన్ ఉన్నాడు, దాంట్లో ఒక వెల్డర్ ఉన్నాడు, దీంట్లో ఒక వెల్డర్ ఉన్నాడు. మన నలుగురిది ఒక టీం చేద్దాము, వాళ్ళ నలుగురిది ఒక టీం చేద్దాము. చేసి ఏదైనా ఛాలెంజ్ పెడదాం. ఏదైనా ఒక ఛాలెంజ్, ఏదైనా తయారు చేసుడా లేకుంటే సంథింగ్ డిఫరెంట్, ఏదైనా ఒక ఛాలెంజ్ పెడదాం. కాదురా, ఒకటే ఐటమ్ ఇద్దరం తయారు చేయాలి. ఏ టీం మంచిగా తయారు చేస్తుంది. చేద్దామా? చేద్దాం. అప్పటి నుంచి మాకు వచ్చిన ఐటమ్స్ చెప్పలేదు కదా, ఇప్పుడైతే వచ్చిన ఐటమ్స్ అయితే చెప్తాం. ఇది వచ్చేసి అప్పుడే తాగినాం, ఇది డార్క్ ఫాంటసీ అయితే ఇది అయితే తాగేసినాం. ఇంకోటి లేస్ ప్యాకెట్ వచ్చింది, ఇప్పి డబ్బా, ఇది ఎడిగిరా కేక్ 5 స్టార్ అయితే హాట్ స్టార్ కాబోతుంది. నీకెందుకు ఇస్తాం రా? చలి పెడుతుంది, చలి నీళ్ళు పడ్డాయేమో, అంతా నీళ్ళు పడే వరకు చలి పెడుతుంది. నాకే గిట్టుందంటే శేఖర్ బాగా గిట్టుంది. ఇప్పటిదాకా అందరం ఒక్క దగ్గరికి పోయినాము. చీకటి అయ్యేది వీడియో పెడతా అని చెప్పేసి ఆడ గడ్డ మీద ఉన్నాడు, వాడు బిస్కెట్ చేసిండు, చక్కగా పెట్టలేదు. అందుకోసం ఇప్పుడు ఎవరి డైరెక్షన్లో వాళ్ళు పోతున్నారు, ఎవరు ఇష్టం నా కాడికి వాళ్ళు పోయి అక్కడ ఇక టైం అయితే స్పెండ్ చేయాలి మార్నింగ్ దాకా. సో మేము వచ్చేసి ఎక్కడికి కొడుతున్నాం రా? మొత్తం చీకటి ఉన్నది. అడిదికు ఇడికి ఏమో వెళ్తున్నావు కా, ఇసేమో చీకటి ఉన్నది, ఇక్కడ వెళ్తున్నాం, మీకు కనబడుతుంది వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అయితే పోతున్నాము. పోయి మనకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్లో ఏమైనా తిందాం. ఇక కేకులు 2 తెచ్చిర్రా. ఇప్పుడు తిన్నామా? ఇగో ఇంకోటి ఉన్నది, నాకోటి నీకోటి. వీడు ఒక్కటే ఉన్నాడు తిన్నాము, మళ్ళీ నువ్వు తిన్నావు కానీ తినకంటున్నవాడు. మా దాంట్లో మనకే గిట్టున్నది, లంగున్నాడు వీడు. నువ్వు తినవుగా మరి ఇప్పటిదాకా? తిన్నారా? తిన్నారా? ఇగో లేదు.
కడుపులో పోయినా పడుతుంది ఇక అప్పనిసరి కొట్టి కొట్టి చేతులు పోలే కొట్టు మేము మాత్రం సారీ బాబాయ్. సారీ కాదు మొత్తం నాపుతా నేను మొత్తం ఇగో జింగిడి మొత్తం నాపుతుడు అది కావాలని వేసిన బాబాయ్. కావాలని వేసినట్టే ఉంది అది నవ్వుతున్నావు నాకు ఒకసారి ఉక్కలో పోతున్నాయి పోలే దగ్గు వచ్చింది ఓ ఘోరంగా దోమలు కడుతున్నాయి దోమలు కింద బుడగలు వస్తున్నాయా లేకుంటే షాప వచ్చి కొట్టిపోతుందా సంథింగ్ ఏందో అర్థమవుతలే కానీ కింద ఆడినట్టు అనిపిస్తుంది. ఏమో మరి నాకైతే ఇప్పటికి కనవాలి మొత్తం పోయింది లోపలికి. గీడుంటాయి గడిదిక్కు ఇంకా ఐలాండ్ కాడికి కొద్ది పాములు ఉంటాయి, వాటర్ అని సర్వైవ్ కావాలి. మొత్తం ఎక్కడ రకాల లైట్లు ఆనే చూడవు. ఇటు అటు 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 మెయిన్ అంటే బాగా సిగడనే పడతలేదు ఎలా ఇది దీంట్లో రేల చూస్తే సిగడని గిడిదికి అయ్యో ఏది కప్పినావు మరి చలి పెడతా నానిపోయినా మొత్తం ఘోరంగా చలి పెడుతుంది, చీకటి అయింది మొత్తం. నువ్వు పక్క మ్యాగీ చేసి ఫస్ట్ మాకు ఒక పొయ్యి ఇచ్చిర్రు గది, ఇది జర రిపేర్ ఉంది, పని చేస్తలే వస్తలేదు. మళ్ళీ వీళ్ళని అడగంగా సాయన బోట్లో 2 ఉన్నాయి, ఇది ఒకటి తీసుకున్నాము. మనకు వచ్చిన ఐటమ్స్లలో ఇంకేమున్నాయంటే జర అయిపోయినాయి. ఇగో ఇంకొక కేక్ ఉంది, ఓన్లీ బాదం పళ్ళు ఆయన అంతే. ఇప్పి ఉంది, కురుకురే ఉంది, చాక్లెట్లు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, కేక్ ఉంది. ఈ చాక్లెట్లు తిందాము, 2 రోజులు ఉండొచ్చు ఆరామ్సే. చాక్లెట్లు తిందాము, ఇవన్నీ తినేసి రేపు పార్సల్ తీసుకో ఫ్రిడ్జ్లో పెడదాము. ఇప్పి తిందాం బాగా ఇప్పి పెద్ద ఉన్నాయి, ఒకటైతే ఆడిపోతుంది ఇట్లా పెద్ద ఉన్నాయి రౌండ్ ఇట్లా. దోమలు ఘోరంగా ఉన్నాయి గైస్. ఎట్లా ఈ రాత్రి దోమలకు హుషం కాదనుకో. నిండా కప్పుకోమంటే అదే అయిపోతుందిరా. నిండా కప్పుకోవాలి, నాకు బొరుడు అలవాటు ఉంది. అయితే నీళ్ళలో పడ్డా అనుకో లేయి జర అటే వీక్తాం వల్ల కొట్టి చేతులకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఒకటి ఎనర్జీ ఫుడ్. బాబాయ్ 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 నీ మనసు ఎంత మంచిదో బాబాయ్. వద్దు నాకున్నది ఇగో ఇల్లు ఉన్నది, నాకున్నది. నువ్వు పాట పాడుతున్నా డబల్ రొట్టె మరి. ఇవాళ దాకా మన టీంలో 8 మందిలో నుంచి 4 2 టీంలు చేస్తామని అనుకున్నాం కదా. అప్పుడు అందరూ మా వాళ్ళందరిని అడిగితే అందరు ఏం టీం చెప్పారంటే నేను, కూరగాడు, కిట్టుగాడు, తాజ్గాడు ఒక టీము, శేఖర్ గాడు, రాకేష్ గాడు, బాబాయ్, విజ్గాడు ఒక టీం అని మా వాళ్ళు అంటుర్రు. మీకు ఎట్లా టీములు చేస్తే బాగుంటుందని అనిపిస్తుందో కామెంట్ అయితే వేయర్రి. ప్రతి టీం సేమ్ ఉండాలి, అంటే అల్లొక వెల్డర్ ఉండాలి, ఇల్లొక వెల్డర్ ఉండాలి, అల్లొకడు కెమెరామెన్ ఉండాలి, ఇల్లొక కెమెరామెన్ ఉండాలి, అట్లా డివైడ్ అయితే వేయర్రి. చూద్దాం, మీరు ఒకవేళ బాగా కామెంట్లు ఏదైనా టీం వచ్చి నాకు కూడా మంచిగా అనిపిస్తే అదే టీంతో వీడియోలు దేనికి అయితే ట్రై చేస్తాం. 8 మందిలో 2 టీంలు అవుతున్నాయి. ఇప్పుడు పర్క్ తింటున్నాం, పర్క్ కావు లైట్ 2 ఉన్నాయి, పెద్దది తెచ్చిర్రు అన్నీ. మొత్తం దోమలు వస్తున్నాయి ఈ వీడికి, కడతా ఉన్నాయి అప్పుడప్పుడు. ఇగో పండుకొని అస్సలు ఉందిరా ఇది. ఇవ్వాలి కొనుక్కొని రాదు వాళ్ళకి తెప్పలు, అది వాళ్ళ ఐలాండ్కి మీకు వాళ్ళు ఎట్లా అనుకుంటారు కూర్చొని డైరెక్ట్ పోయా. దోమలు ఒక రేంజ్లు ఉన్నాయి, ఇగో కాలుకు బాగా గంట పెద్ద. అరే ఇది మన కప్పుకునే రకాలు ఉన్నాయి తీసుకో. ఇట్లయితే కష్టం బ్రో, ఏదైనా ఒక ఆధార్ లేని రోగం వస్తుంది. మొత్తం ఏడబడతానే మొత్తం ఉంటూనే ఉన్నాయి అవి. ఇగో ఈ లైట్ ఇగో కాలుకి ఇట్లా సైడ్ పెట్టిన గంతే, అవిటి పని మీద అవి ఉన్నాయి తలిగినాయి. ఇగో నీళ్ళ మీద పెడతా చూడు ఎట్లా. ఇగో మొత్తం అతనే ఉన్నాయి, ఉడకతనే ఉన్నాయి. వేస్తున్నాగా మంచిగా బియ్యం బుక్కినట్టు. రాత్రి ఎట్లా పండుకున్నాడు, అందుకే దగ్గర కొట్టుకున్నా ఎవరు దాకా. అంటే నోట్లో పంపిద్దామని నోటే పోతాయిరా నీళ్ళే వాళ్ళే మన అప్పంచేయాలి. ఇప్పుడు అన్నం అరే ఒక పాట పాడరా. గోవా గోరింకతో ఆడింది బొమ్మలాట, నిండు నా గుండెలో మోగింది లేవిన పాట, ఆడుకోవాలి గువ్వాలాట. నేను ఇద్దరు ఇప్పుడు రాక్ పేపర్ సిజర్ ఆడతాను. రాక్ పేపర్ సిజర్ అమ్మా, రాక్ పేపర్ సిజర్ అబ్బో ఆ జింగడి గారు అందరూ మమ్మల్ని చూసి అందరు స్టార్ట్ చేస్తారు రాక్ పేపర్ సిజర్. అయ్యా ఇది వచ్చిందో అర్థమైతలేదు. తాజ్గాల బ్యాక్ చేది లైట్లు బంద్ చేసుకురు వాళ్ళ గీనే ఉన్నారు.
సప్పులు గిన్నె ఏమన్నా ఉన్నాడు ఇగో. పీకిరా ఇగో, ఇగో, ఇలా కనబడుతురు ఇగో. ఉన్నా, లైట్ లేకుండా కనబడుతురా? కనబడుతురా? ఏదేది ఇగో. మంచి ఇద్దరు మాగిర్రు ఇగో, గా లైట్ వైజాగ్ పెట్టినా ఉన్నది కనబడరు అది మాత్రం సబ్మెరీన్. ఆ, ఆ. అట్లా ఇది పెద్ద ఇప్పుడు వచ్చింది లైట్ మీరు లైట్ పెట్టినా వేస్తే కనబడతలేరు ఇద్దరు కనబడతలేడు. వాళ్ళైతే గేమ్లు ఆడుతుర్రు, నేనైతే ఒక పాట పాడుతున్నా. ఏం పాట అంటే పానీ అంటే నీళ్ళ సంబంధించిన గురించి. పానీ 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 దిల్ జీ సాని 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 ఆజా హో ఫిర్ ఖీచ్ మేరీ ఫోటో మేరీ ఖీచ్. ఇప్పుడైతే డైనమిక్ అయితే తింటున్నాం. ఆయన సైడ్ ఒకటి, ఆయనకు ఒకటి, నాకు ఒకటి, నీకు ఒకటి తీసుకో. ఎట్లుంది? మస్తున్న టేస్ట్. చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, బుగ్గ చెల్లి నన్ను వచ్చి పడ్డే చెల్లి. దారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ. ఓ మైసమ్మో 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 మైసమ్మ, నన్ను గవరబెట్టి గయబోకే మైసమ్మ, నన్ను పరేషాను చెయ్యకే మైసమ్మ. ఇప్పుడైతే మేము ఎగురు గేమ్ ఆడుతున్నాం. అన్న నేనంట రాకెట్ ఎగురు. నువ్వే నక్కెగురు నక్కెగిరింది గాయస్. నక్క ఎగురు, కుక్క ఎగురు, పిల్లి ఎగురు, పిట్టెగురు, నువ్వెగురు, నేనెగురు, మరిచెట్టు ఎగురు, పిట్టెగురు, నక్కెగురు. నక్క ఓకే ఎగురుతుంది. నక్క 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 అప్పుడు వండు ఎట్లా నాకు కదా అర్థమవుతలేదు. ఉండడా హీట్ కాయింతదేమన్నా అయితే మరి ఉండడానికి ఇవే ఉన్నాం ఇక. కేకులు ఉన్నాయి, ఏదైనా గడ్డ పోదాం, గడ్డేడు ఉన్నాయి, గడ్డ లేదు. ఒడ్డుకాడికి పోదాం, చలో. పోయి దాని మీద పెట్టుకుని వండుకుందాం. ఇప్పుడైతే మనం ఐటమ్ అది గేమ్ చేంజ్ చేసినాం. రాక్ పేపర్ సీజర్ ఆడుతున్నాం. బట్ రాక్ పేపర్ సీజర్ రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. అబ్బా బాబాయ్ పడ్డా ఫస్ట్ షాట్. రాక్ పేపర్ సీజర్. జింగిడి కాదు స్టార్ట్ చేసి చెప్పిన లేదా మేము ఏదైనా చేస్తే అదే చేస్తాను. జింగిడి కాదు బాగా మాట్లాడుతూ అవతలేరా వేరే గేమ్ ఆడరా, మేము ఆడిందేనా మరి అలే అలే ఆడినాంరా. ఇప్పుడు ఇన వాళ్ళు ఎవరి దాకా వండుకోనికి చాలా ఇబ్బందిగా అవుతుంది. అయినా మాకు వండుకోనికి ఎట్లా అంటే వాళ్ళ బోట్లలో పెడతా అంటే ఈ హీట్ అయ్యి బోట్కి ఏమైనా అవుతుంది అని అన్నోళ్ళు ఇగో గడ్డ కచ్చి గడ్డ మీద చేసుకుంటారు. మాకు ఆల్రెడీ ఐలాండ్ ఉంది, ఐలాండ్ మీద చెప్తారు. పురుగులతో నేను చెప్పిన స్టార్టింగ్లో పురుగులు బాగా వస్తాయి అని, మొత్తం ఘోరంగా పురుగులు వచ్చినాయి. అయిపోయినా అగు మొత్తం లైట్ పెడితే పురుగులు పడతాయి, అందులో పడతాయి. ఆయన అలాంటి టేస్ట్ వస్తాయి. వస్తాయి. తమిళనాడు నుంచి వాయిస్ పడుతుంది గాయస్. తమిళనాడు నుంచి అన్న మిమ్మల్ని చూసి అన్న అంటాడు. వాళ్ళు కంటికి కూడా కనిపించలేరు. మరి కొద్దిసేపట్లో గాయస్ మేమైతే లేస్ తినబోతున్నాం గాయస్. లేసి కాదు గాయస్, ఓన్లీ లేసి తినబోతున్నాం. లిటరల్లీ గాయస్. రోల్ చేస్తున్నా పాపం. షెట్ గాయస్. మనకు మ్యాగీ వచ్చింది కదా, ఇప్పుడు ఈ మ్యాగీ అయితే వండుకుంటున్నాం. ఇప్పుడు కింద బోట్ ఏడ అంటుకుంటామని చెప్పి కింద ప్లేట్లు పెట్టినాం, ప్లేట్ల మీద ఇది పెట్టినాం. ఓ గంత వస్తున్నట్టే ఏం కాదా? మనకి పిక్క నీళ్ళు ఉన్నాయి, ఈ నీళ్ళతోనే సర్వే వాళ్ళ పొద్దుగల దాకా. ఇప్పుడు వండుకున్నా తిన్నాక మనం అడిదిక్కుదాం కొంచెం, మరీ మధ్యలో కాకుండా రోడ్డు దిక్కు నువ్వు వండుకుంటాం. ఇక దీంట్లో సీట్ మీద కూర్చోవత్తలేదు చక్కగా. నువ్వేదైనా నన్ను పట్టుకుంటూ ఉండదు పితక జాగ్రత్త. ఇది నువ్వు ఇక మొత్తం ఏం చేస్తామంటే దీని మీద ఉంటాం. దాని లేచుడు కొట్టుడు ఊకే గద గంటకు ఒకసారి లేచుడు కొట్టుడు ఊకే అంతా డిస్టర్బెన్స్ అవుతుంది బాగా. కూర్చో ఇక. వాళ్ళందరూ మంచి కూర్చురావు. ఇటొకటి కూడా బోట్ వచ్చింది గాడొకటి. అరే నేను నిండగా అప్పుకుంటారు, నాకు దోమలు కడుతున్నాయి రా వారి. అయ్యా లైట్ బంద్ చేస్తే సెట్ అవుతుంది చావు. లైట్ బంద్ చేద్దాం కొద్దిసేపు. నిన్ను వీడని దోమలు కడుతున్నారు. అన్నయ్య చెప్తే ఏమనుకున్నాను, పుట్టు కడుతున్నాయి దోమలు. ఘోరంగా ఉన్నాయి దోమలు. ఇలా ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉన్నారు. ఇప్పుడు కూరగాయలు వచ్చేసి ఉన్నారు, బాబాయ్ వాళ్ళు వీడున్నారు, తిట్టుగాళ్ళు ఇన్నే ఉన్నారు. ఒడ్డుకు మేము కూడా ఒడ్డుకు వచ్చినాం, ఎందుకంటే వండడానికి ఆడ ఇబ్బంది అవుతుంది. దీని మీద వండితే ఎడవేలుతుందని భయం అవుతుంది, అందు గురించి ఒడ్డుకి వండదామని వచ్చినాం. లైట్ ఎత్తి పురుగులు అటాక్ అంటున్నాయి. పోతే ఉన్నాం. ఇప్పుడు మేము అనుకున్నట్టుగా అయింది. మాకు పొయ్యి వచ్చేసి మీరు చూడొచ్చు, గడ్డ మీద పొయ్యి పెట్టినాం. మేము వాటర్లోనే ఉన్నాం, మీకు చూపిస్తా. ఇట్లా చూపెట్టరా నీళ్ళు మీరు చూడొచ్చు, వాటర్లోనే ఉన్నాం మేము. సో ఇప్పుడు దీని మీద పెట్టేద్దాం.
ఒక్కొక్కటి కుక్ చేసేద్దాం. ఈ ఒడ్డుకి ఉంటే అవుతలేదు, అందుకే ఇగో అది దూరం ఆడ తాడు కట్టి మళ్ళీ నా కాలు కట్టుకొని ఇక్కడ ఇంకో రాయి కట్టినాం ఇగో పోకుండా ఇడిది పోకుండా. పురుగులు పడతాయి తప్పదిగా. ఇలా విజ్గాడు అయితే పాట పాడతాడు గాయస్. ఏదో ఒకటి వాడు అదొకటి ఇదోటి తిన్నాం కదా, అంతా మేము ఆకలి అయితే లేదు, ఒక్కటే పెడుతున్నాం. ఇంకొకటి ఉంటుంది అసలు పెద్దది. మెల్ల 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 సిద్ధం నాకు అజ్జో గడాగో తిరుగులాడే నీళ్ళేగా పడ్డాయి, గాలి పోతే అది క్యాబ్ రాలే, మన పేపర్ లెక్కలు వచ్చింది అలా మూతి మూతే. గానా కార్యక్రమం అయితే గానా బజానా కార్యక్రమానికి స్వాగతం. గానా బజానా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చేలియా చేలియా చేరినాను నిన్నే ఏ సఖియా సఖియా చేరాను నిన్నే ఏ రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే నీ వెనుకే గిరగిర. మస్తు వస్తుంది పాట, కాకపోతే దోమలు ఇటా కంటున్నారు లైట్కి. మ్యాగీ అయ్యేసరికి లేట్ అవుతుంది మొత్తం. ఎట్లా అంటే అది పొయ్యి కూడా సగం వండతలేదు. మనోడు ఏం చేసిండంటే ఏం చేసినవరా కేక్ ఇప్పినా తింటాను సార్కి. ఏడవాడితే మొత్తం కళ్ళకే నీళ్ళు కారుతున్నాయి. మరి అందరిని చూస్తే మాకు ఏమనిపిస్తుందంటే నైట్ అందరూ మంచిగా వంటారు, మేము ఏడ వండాలి. మాకు అదే క్వశ్చన్ గుర్తొస్తుంది నాకైతే. ఏడ వండం పండు లేదు, ఇక సపరేట్ కూర్చోవాలి కదా. గరం గరం చెప్పి వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. కాకపోతే బాధ నీళ్ళు ఎక్కువైనాయి, నీళ్ళు ఎక్కువైనాయి, పురుగులు పడుతున్నాయి. పురుగులు పడతలేవు కానీ జల్దీ తినాలి. ఇంత తింటా. నువ్వు తింటావా? ప్లేట్లు లేవా? లేవు. డైరెక్ట్ తిందాం ఇలాగే. ఇక సరే తిని చూద్దాం. అనేవి ఖరాబ్ అయినా కానీ మన దగ్గర వేరే ఐటమ్స్ మత్తుకున్నాయిగా. ఫుడ్ అయినట్టు ఉన్నాయి, ఇంకా నచ్చుకున్నాయి. సెట్ అవుతూనే వేసినాం మేము. తీసుకుని ఒక పని చేద్దాం, ఇది నిన్నే పెట్టేస్తా సైడ్కు, రేపు తీసుకోదాం. అదేంది కుక్కలకేద్దాం, బిస్కెట్లు తిందాం. ఘోరంగా అయింది. నా జన్మలో ఇంత దరిద్రమైన నాయ ఎప్పుడు తింది. నీళ్ళు బాగా వచ్చినాయి, లేకపోతే మంచిగా. ఇంకో పొట్ల ముందు మసాలా లేదు, ఆ మసాలా అది పారేసిన కింద. బాగా సలువ పెడుతుంది. వాళ్ళందరేమో గరం ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు తడవలే, మేము తడిచినాం. నేను కింది పక్క మొత్తం తడిచిన, మనడం మునిగిన షిర్లా ఎలాంటి మీనే కూర్చున్నాం. ఇక ఒక పక్క ఇక మనం అదే వెళ్తున్నాం. మ్యాగీ అవుతుంది మెల్లగా. బిస్కెట్లు అదే కథ అవుతుంది. పాట పాడతారా పోతిగా? ఇప్పుడు మంచిగా పాట పాడతారా? అంతే, పాట పాడి అయితే క్లోజ్ చేయొచ్చు. ఒక మంచి పాట పాడుతున్నా, మీరు నవ్వద్దు, నువ్వు నవ్వద్దు. నవ్వగానే నువ్వు వస్తావని నేను రబయ సిల్క్ సీర కట్టుకుండి ఆహా, ఓ రబయ ఆహా, నువ్వు రాలేదని నేను సిరిపేసి చింపుకుండి ఆహా. అవో ఆడ స్టార్ట్ అయింది ఈడ నవ్వుడు స్టార్ట్ అయింది. రబ్బయ్య అంటారు వాళ్ళు. వీళ్ళని చూసి అన్నోళ్ళని చూసి కూరస్ సీటోళ్ళు గడకొచ్చి గడ మీద పొయ్యి పెట్టిరు, తింటురు. మంచిగా పాడుతున్నావు అంతే. ఓ రబయ ఓ నాయనా ఆహా, జమ్మల కడ జారి మిఠాయా మంచిగా వాడిన. కోతిగా నుంచి ఇంత ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను కూడా ఒక పాట ప్రిపేర్ అయినా, కాకపోతే వేరే క్యాంపెయిన్లో దేనిలో వాడతా. మంచిగా వాడిండు, గుడ్. బిస్కెట్ లేదామా? మరి అదే ఇంత పెద్ద బిస్కెట్ ఓడవదు మరి, ఇది ఘోరంగా టైట్ కడుపు. ఐడెంటిటీ కట బిస్కెట్ పేరు ఆయన అయిపోతావు, మరి ఐడెంటిటీ అయిపోతావు తినగానే. నోట్లకి మాయమేనా ఇలా ఇలా కలెక్టమైతేరా అట్లా ఇచ్చిండు డిజైన్. నోరు తెరవగానే నోట్లకు కూర్చున్నాయి పురుగులు. మ్యాగీ కదా అబ్బాస్ గాడి ఇవి తిందామంటుండు బిస్కెట్లు. పట్టుకో ఫస్ట్ పట్టుకో, ఒక కవర్ పట్టుకో, కవర్ ఎక్కడ అగట్ట పట్టుకో. ఎట్లా పెడుతుందా అంటే వర్షం అయితే లేదు, ఇది వేసుకున్న తర్వాత పెద్ద కప్పు కూడా చలి పెడుతుంది. క్యాబ్ బయట కూడా సేమ్ విజయ్ దేవరకొండ లెక్కన ఉన్నావా? విజయ్ దేవరకొండ కోడి ఆటలో వాయిస్ అయితే గచ్చి ఉంటుంది, బేస్ ఇట్లా రామా అనుకుంటా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్యరామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామ గట్టివాడు తెప్పదత్తది. చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోరిన కోరికలు తీర్చేటి కోదండ అబ్బాబే అదే సౌండ్ వస్తుంది. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా. రావట్లేదా? కూర్చుని అనుకున్నా ఫిక్స్ అయిపోయినా కదా దిగంగానే నాకు ఎప్పుడు మ్యాగీ చేద్దామా, ఎప్పుడు తిందామా, ఎప్పుడు వడదామా, ఎప్పుడు వండుకుందామా అన్నట్టు వీనుకుంది. ఎడ వందామా అర్థమవుతలేదు వీనికి. ఎందుకంటే సార్ నాన్నలే నేను కాదురా భయ్యా, అది లేదు చక్కగా. అది లేకపోతే దీని మీద కూర్చుని పండుకో. మనం మ్యాగీ అయితే అయిపోయింది, తిన్నాం ఇక. తినేసి కూర్చోవాలి ఇక అంతే. పండుకులు ఏం లేదు ఇక పండుగ వేడిగా అప్పటి నుంచి చలి పెట్టి ఇప్పుడు వేడిగా మాత్రం జర కడపలో పోగానే మంచిగా అనిపిస్తుంది. ఆనందమే కనులేదుటే కనులేదుటే నీళ్ళు కొద్దిగా మీదికి ఎగరా, నీళ్ళు కొద్దిగా మీదికి ఎగరే, నీళ్ళు కొద్దిగా మీదికి ఎగరే. మనసెత్తికే నా స్వప్నమే సోనా రబ్బనే బనాయా. అలా హీరో ఎవడు హీరోయిన్ ఎవడు? హీరోయిన్ బేబీ కటింగ్ చేసుకుంది వీడికి. అది కపుల్స్ ఒకసారి ఇట్లా ఫేస్ ఇద్దరు చూసుకోరి చూసుకోరు ఒకసారి ఒకళ్ళు చూసుకోరి దండలు చూసుకోరి చూసుకోరి ఒకళ్ళు చూసుకోరి. రెడీ 1 2 3 స్టార్ట్. రక్క అరుంధతి నక్షత్రం గట్టరాదట. మన మ్యాగీ వచ్చేసి రెడీ అయిపోయింది. అన్ని తిన్నాం కదా, అందుకే కడుపు టైట్ అని. మ్యాగీ కూడా ఒక్కటే ఉన్నది ఇక, ఇప్పటికే మస్తు టైట్ ఉన్నది కడుపు. ఇక ఇప్పటిదాకానైతే మ్యాగీ అయితే తిన్నాం చక్కగా, అంత కడుపు నిండింది. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే మెల్లమెల్ల ఒడ్డు దిక్కైతే పోతున్నాం. నేను కొడతా అంటే వద్దు ఏడవరుస్తారా అని కొట్టినెత్తలేదు మొత్తానికి. పొద్దున్న సాయంత్రం నుంచి ఇప్పుడు నేను కొట్టిన 2 సార్లు 3 సార్లు కొట్టిన తర్వాత ఆయన కొట్టుకుంటాను. నాకే ఇంకా మంచిది. డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇక మాది ఇన్స్టాంట్ కాబట్టి అంతగా రిస్క్ అవసరం లేదు. ఇక నీళ్ళు గరం చేసుకొని వస్తుంటే అయిపోతుంది. నీళ్ళు మొత్తం పొట్టు గరం అయినాయి. ఇక చెడి చేసుడే ఇక తిని. నేను వెళ్ళలేదు ఏంటో డైరెక్ట్ తిని. ఇక ఇద్దరు ఒక దాంట్లో ఇంటర్ అయింది. ఇక ఏం కావాలి మీకు? తింటుర్రు ఇద్దరు. తినరా వీళ్ళు వీళ్ళు గారు ఉన్నారు. తినుడైతే అయిపోయింది, అందరూ ఒడ్డు పోయారు, మేము కూడా ఒడ్డు పోతున్నాం. పోమా మధ్యలో పుసుక్కున ఏమైనా ఎక్కిందనుకో మీదకి తెప్ప మీదకి ఇట్లా అటు ఇటు పోనీకి ఛాన్స్ ఉండదు. మళ్ళీ నీళ్ళు అల్లుకుంటాం అటు ఇటు. డిన్నర్ కంప్లీట్ చేసి ఇప్పుడైతే గడ్డకైతే వచ్చాం. ఇప్పుడైతే ఇక్కడ పండుకోవాలి. ఇక పండుకునే టైం వరకు అందరం ఒడ్డుకైతే వచ్చినాము. రీజన్ ఏంటి అంటే మధ్యలో ఒకవేళ పంటే ఇద్దరిద్దరే ఉన్నారు కదా, కొనికన్నా ఒక్కరికి ఏమైనా ఇంకొంత హ్యాండిల్ చేసి కష్టము. అందు గురించి అందరం ఒడ్డుకు వచ్చినాము. కాలుకేసుకున్నాయి మనది ఇప్పుడు ఏమైంది, మళ్ళీ జబ్బకేసుకున్నా బ్యాగ్ వేసుకున్నాడు. ఇది మాది పక్కపంటి కూర వాళ్ళది, అలా పక్కపంటి బాబాయ్ కావాలది. వీళ్ళు గడ్డ మీద గోస్ట్ అంటే కావాలి గురకా ఇప్పుడైతే పండుకుంటున్నాం ఇక అందరం మీనే గడ్డ మీద. అందరూ అయితే వండుకుర్రు. వీనికి నిద్ర అవసరం అవుతుంది అట, మొత్తం ఘోరంగా వస్తుందట, మొత్తం మీనే వంటుండి మొత్తం. ఇప్పుడా చలి పెడుతుంది, నిద్ర వస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు. కూర్చుండే పండుకోండి. నువ్వు ఏం చెప్తున్నావు అసలు? బాగా నిద్ర వచ్చి జర్రా ఇట్లా బెనికినట్టు అయినా బాటే పడుతున్నావు. నువ్వు నన్నే పడుతున్నావు నిద్ర పండుకుంటాను చేసి. అందరైతే ఎక్కడెక్కడ పండుకుర్రు. ఇక మాది ఇదే. నీకు చెప్తాను, నేను కొంచెం బంట, నువ్వు మెలకతో ఉండు. నువ్వు అన్నాక నేను మెలకతో ఉండు. నాకు అసలు అత్తలే మరి నన్ను కాపాడు. సరేగా? సరే.
అలా అయితే ఘోరంగా పెడుతుంది. వీడు మొత్తం గడ్డగట్టినట్టే ఎత్తుడు అంతా మొత్తం కాళ్ళు కూర్చుని ఇళ్ళ మొత్తం ఘోరంగా నొత్తున్నాయి కాలు గిట్లా. ఎదురైతే బాగా వస్తుంది. నాకు భయం ఏమవుతుందంటే ఒడ్డుకు కూర్చున్నాం కదా, ఇట్లా ఏమన్నా పాములు గిట్లా ఎక్కితేమో అని భయం అవుతుంది. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడే మెలుగైతే వచ్చింది. పక్కపంటి విలేజ్లో చర్చ్ ఉంది, దాంట్లో ప్రేయర్ పెట్టినట్టున్నారు, పాటలు వస్తూ ఉన్నాయి, దానివల్ల మేలుకు వచ్చింది. ప్లస్ మనం లేచిండు మెసులుతా ఉన్నాడు పక్కపంటే. అందరు ఇక్కడ నుంచి అక్కడ దాకా మంచిగా వండుకున్నారు. శేఖరాలు పంటరు అనుకున్నాను, వాళ్ళు కూడా మంచిగా ఒరిగిరు దాని మీద, మొక్కల మీద వన్నారు. మీకు కనబడతారు కావచ్చు. ఇలా ఇంకొక 1 hour 1.5 hourలో తెల్లారుతుంది. తెల్లారంగానే మన వీడియో ఏదైతే దాని అయితే క్లోజ్ చేద్దాము. చేపలు కూడా దీనిలో మస్తున్నట్టున్నాయి, కంటిన్యూస్గా తడలు కొడుతూనే ఉన్నాయి. దానివల్ల కూడా నైట్ మస్తు సార్లు మేలుకొచ్చింది. ప్లస్ చలి, విపరీతంగా చలి పెడుతుంది. అరే భగ్నేష్, ఫోన్ సెట్ చేసినావా? ఇంకొక గంట సేపు వెయిట్ చేయాలి. మన ఓవర్ నైట్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. మంచిగా ఉన్నది విజయవాడ. మొత్తానికైతే కాస్త తెల్లారిపోయింది. సూర్యుడు బయటకు వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాం. పైన ఒక ఫ్లైట్ పోతుంది, మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇది ఫ్లైట్, దానికి ఎండ కొట్టి మొత్తం మెరుతుంది. ఏదిరా 1 more. మొత్తం అన్ని టేక్ ఆఫ్ అవుతున్నాయి, మార్నింగ్ ఫ్లైట్లు అన్నీ. లేవురా. సో మొత్తానికి గైస్ మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే ఉందో, డిఫరెంట్ ఫ్లోటింగ్ బెడ్స్ పైన ఫ్లోటింగ్ ఐటమ్స్, ఒకటి పడవ, ఒకటి ఇది, ఒకటి అది, డిఫరెంట్ ఐటమ్స్ మీద సర్వైవ్ అయితే. జింగిడియాలు అయితే మొత్తం ఐలాండ్ మీద ఉన్నారు వాళ్ళు రాత్రి అంతా. సూర్యుడు మీరు అక్కడ సైడ్ చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో, బయటకైతే వచ్చేసిండు. మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ టైమింగ్ అవుతుందో అయితే ఫినిష్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఇక బయటకు వెళ్తున్నాం. దూరం పడుతుంది. గాలి ఎట్లా వస్తారా? ఇంత కొడతారు. బాయ్ అమ్మా, నువ్వు ఏంద్రా బాబు, మీకు వెళ్ళారా? రెండింటి మీకు వెళ్ళి నాయన అయితే పోతుంది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.